వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, కనీసం బీసీ కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది. అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ బెయిలబుల్ కేసు కింద దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం. మరోవైపు ఈ కేసులో దాదాపుగా 94 మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు నెలల తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా 44 మందికి ఇంకా బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు. ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలల తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్లు వస్తాయి అనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని 20 సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు. చివరికి జడ్జికు 20వసారికి ఇన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అని పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి, నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకుముందు తాను 161లలో ఏదైతే చెప్పాడో అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో అదే విషయాలే ఆయన తెలియజేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను అప్పుడు లేడని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని, అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు. తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చొని కోర్టుకు వచ్చామని, తన స్టేట్మెంట్ వెనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి 10వ తారీఖు 2025 ఫిబ్రవరి 10 2025 ఫిబ్రవరి 10న జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు. ఫిబ్రవరి 10, 2025 జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కు వీళ్ళిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది. వంశీని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కాలం మొదలుపెట్టింది. వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 11వ తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఫిబ్రవరి 11వ తారీఖున సత్యవర్ధన్, వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని, సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు బనాయించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు, తప్పుడు సాక్ష్యం తాను ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను, సత్యవర్ధన్ నాన్నను, సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి 12వ తారీఖున
12వ తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు. ఏమని పెట్టించారు? ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. అది ఎవడో చూశాడట.